ఈ సమయములో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 110వ కీర్తన మొదటి వచనము నుండి 7వ వచనం వరకు మనము చదువుదాం. మొదటి వచనం నేను చదువుతాను, దయచేసి 2వ వచనం మీరందరూ కూడా కలిసి చదవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. 110వ కీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. పేజీ నెంబర్ వచ్చి 512వ పేజీ. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ఏడవ వచనం అందరం కలిసి చదువుదాం. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును, యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరిచి దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చునండి. మనమందరము కూడా దైవ సన్నిధిలో తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన మీ శ్రేష్టమైన నామముకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవు పునరుద్ధానుడవు గనుక వందనాలు. మరణమును గెలిచి లేచిన వాడవు గనుక స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరిచిన వాడవు గనుక స్తోత్రాలు. మృతులను సజీవులనుగా చేయుటకు మీరు చేసిన ప్రతి కార్యము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన నీ ప్రజలందరినీ దేవా, ఇదిగో నాయనా, జ్ఞానవంతులనుగా చేయుట కోసమై మా అందరితోనూ మీరే మాట్లాడండి. మీ వాక్యం బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే మా జీవితాలలో ప్రభువా ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తుందని నమ్ముతున్నాం గనుక మీరే మా అందరితో మాట్లాడమని. మీ సేవకుడు బలహీనుడు, మీ సిలువ చాటున మరుగు చేయబడిన వాడై మీ మాటలు పలుకుటకు యెషయా పెదవులను అగ్నితో కాల్చినట్లుగా నా పెదవులను కూడా పరిశుద్ధాత్మ దేవుడా మీ అభిషేక తైలముతోనూ మీ పరిశుద్ధ అగ్నితోనూ కాల్చి మీ మాటలు పలుకుటకు నోటి బూరలాగా వాడుకొనమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు వేళ కూడి వచ్చిన మీకందరికీ నీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నా. మరి ఇంతవరకు మనము చక్కగా పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఎంతగానో మన పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో ప్రభువును ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకు ఎంతో కృప చూపాడు. ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి ఈ 110వ కీర్తన మొదటి వచనం నుండి మనము 7 వచనాల వరకు చదివాం. ఈ 110వ కీర్తన పైన చిన్న అక్షరాలలో మనం చదివితే దావీదు కీర్తన అని మనకు చాలా తేటగా స్పష్టంగా తెలుపబడుతూ ఉంది. అందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన దావీదు వ్రాశాడు. దావీదును గూర్చి మనం పరిశుద్ధ లేఖనాలలో అనేక చోట్ల చూడగలుగుతాం.
దావీదు దేవుని హృదయానుసారుడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో 13వ అధ్యాయం 22వ వచనములో మనము గమనిస్తే దావీదు దేవుని ఉద్దేశములను నెరవేర్చినవాడు. అంత మాత్రమే కాకుండా 36వ వచనమును చదువుదాం. 36వ వచనం 13:36లో దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. స్తోత్రం. ఇక్కడ 22 ఈ 13 అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనము 36వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదును గూర్చి దేవుడు చెప్పుతున్న మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములనన్నిటినీ నెరవేర్చిన వాడు అని అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడు. స్తోత్ర. ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు? ఏమండి, ఈ అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే తన ప్రియభక్తుడైనటువంటి దావీదును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దావీదును గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. స్తోత్ర. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుడు దావీదును గూర్చి సాక్ష్యం చెప్పుతూ ఉన్నాడు. ఈ 36వ వచనములో కూడా మనము గమనిస్తున్నాం ఏంటంటే, దావీదు దేవుని సంకల్పమును చిత్తము చొప్పున తన తరము వారికి అందరికి సేవ చేసి నిద్రించెను. హల్లెలూయా. ఏ సంకల్పము? ఏమండి, ఏ సంకల్పము చొప్పున అంటే బైబిల్ గ్రంథం మనకు బహు తేటగా చెప్తుంది. దేవుని సంకల్పము. దేవుని సంకల్పం ఏమిటి? ఏమండి, ఈ భూమి మీద దేవుని సంకల్పం ఏమిటంటే, ఈ భూమి మీద దేవుని సంకల్పము ప్రత్యేకించబడి మనకు దేవుడే చెప్పాడు. దేవుడు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించటమే దేవుని సంకల్పము. హల్లెలూయా. దేవుని రాజ్య స్థాపన ఈ భూమి మీద జరగాలి. ఈ భూమి మీద దేవుని రాజ్య స్థాపన జరగాలి అంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, అదిగో ఆ అమరత్వమును కలిగిన వాడైన ఆ మహాదేవుడు ఈ భూమి మీద రాజ్య స్థాపనను చేయడానికి ముందు దేవుడే ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది అని పరిశుద్ధ లేఖనాలలో మనమందరం చదువుతూ వస్తున్నాము. స్తోత్రం. అయితే ఇక్కడ మనమందరం గ్రహించవలసినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాట, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు దేవుని మహాకృపను బట్టంట అతడు ఇశ్రాయేలీయులకు రాజు మాత్రమే కాక, అతడు దేవుని సంకల్పము చొప్పున దేవుని ప్రజలకు సేవ చేయడానికి ఒక రాజుగా మాత్రమే సేవకుడుగా కాక, అతడు ఒక ప్రవక్తగా కూడా సేవ చేశాడు అని దేవుని లేఖనాలలో మనము చూడగలుగుతాం. దావీదు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో మనము గమనించగలిగితే దేవుని వాక్యము మనకు ఇలాగూ తెలియజేస్తుంది. దావీదు చనిపోయాడు, అతని సమాధి మన మధ్యలో ఉన్నది. అతడు ఈ భూమి మీద జీవించినంత కాలములో అతడు ప్రవక్త అయి ఉండెను అని చెప్పబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 29-30 వచనాన్ని గురించి మనం చూడగలుగుతాం. దావీదు మాట్లాడవచ్చంట. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక. స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రవక్త అయి ఉన్నాడు.
ఎవరున్నారంట? దావీదు ఒక ప్రవక్త, దావీదు ఒక రాజు, దావీదు దేవుని ఉద్దేశానుసారుడు. దావీదు తన సంకల్పము చొప్పున, దేవుని సంకల్పము చొప్పున తన కాలంలో ఉన్న వారికి అందరికీ సేవ చేసిన ఈ దావీదు ప్రవక్త గనుక ఈ 110వ కీర్తనలో మొదటి వచనంలో ఒక చక్కనైన ప్రవచనం వచ్చాడు. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. ఈ దావీదు పలుకుతున్న ప్రవచనాన్ని మనం అందరం గ్రహించు. మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. దేవుడికి స్తోత్రం. ఎవరితో సెలవిస్తున్నాడంట? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు ప్రవక్త కదా, ప్రవక్త అంటే అర్థం ఏంటి? ఏమండి? ప్రవక్త అంటే దేవుని నోటి మాటలను ప్రవచించేవాడు. దేవుని నోటి మాటలు మరుగైనది. దేవుని నోటి మాటలు మరుగైన మాటలను, రహస్యమైన మాటలను ప్రకటించేవాడు ప్రవక్త. అందుకే ఇప్పుడు దావీదు నోట ఒక ప్రవచనం బయటకు వచ్చేసింది. దావీదు నోట ఒక మర్మం బయలుపరచబడుతుంది. దావీదు నోట ఒక రహస్యము వెల్లడిపరచబడుతుంది. ఆ రహస్యం ఏంటంటే, ఆ మర్మం ఏమిటంటే, ఆ యొక్క దేవుని ప్రవచనం ఏమిటంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. అందరూ చెప్పుదాం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. మరొకసారి చెప్పుదాం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ వాక్య భాగంలో దావీదు ప్రవచిస్తున్నటువంటి ప్రవచన సారం ఏంటంటే, ఇద్దరు ప్రభువులు మనకు ఉన్నట్లు కనబడుతున్నారు. ఎంతమంది కనబడుతున్నారంట? ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు. ఒక ఆయన ప్రభువు, మరలా దావీదు అంటున్నాడు ప్రభువు నా ప్రభువు. అంటే ఆ ప్రభువే నా ప్రభుతో, నా ప్రభు అన్నట్టుగా అర్థం ఇచ్చేటట్టు మాట్లాడుతున్నాడంటే కాదు. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు. ప్రభువు నాతో మాట్లాడడం లేదు, ప్రభువు నా ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ప్రభువు ఎవరు? నా ప్రభువు ఎవరు? ఈ మాట మనకు అర్థం కావాలి అంటే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీకు అందరికీ సుపరిచితమైన లేఖన భాగమే, మీకు అందరికీ అది కంఠపాఠంగా కూడా ఉండొచ్చు. బహుశా 92వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుతారా? 91వ కీర్తన, క్షమించాలి, 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ 91వ కీర్తన మొదటి వచనంలో ఇద్దరు వ్యక్తులను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. ఒక ఆయన మహోన్నతుడంట, రెండవ ఆయన సర్వశక్తిమంతుడు. ఇద్దరు ఒకటేనా? మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఒకడేనా అంటే, మనం ఇక్కడ లేఖనాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే వేరుగా కనబడతాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి మనం నేర్చుకుంటున్న మన జీవితాలలో మనమందరము దేవుని గురించి అర్థం చేసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు ఒక్కడు అన్న మాట ఎంత వాస్తవమో, దేవునిలో బహుళత్వము ఉన్నది అన్న మాట కూడా అంతే వాస్తవము. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే ఏకవచనము, దేవునిలో వ్యక్తిత్వాలు, దేవునిలో ఇదిగో బహుళత్వము అంటే అనేకములు. దేవుడు ఒక్కడుగా ఉండగలడు,
ఒకడుగా ఉండగలడు. అదే ఒకడుగా ఉన్న దేవుడు అనేక వ్యక్తిత్వాలను మనకు చూపించగలిగిన సర్వశక్తి కలిగిన వాడు, మహోన్నతుడైన దేవుడు. స్తోత్రం. మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము గమనిస్తే ప్రభువులు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, యెహోవా అనే పేరు కలిగిన, దైవత్వము కలిగిన ఆ దేవుడు ఎంతమందిగా మనకు కనబడుతున్నాడు అంటే, మీరు పరిశుద్ధ లేఖనాలను మనము ఆశ్రయించి చూడగలిగితే, దయచేసి మీరు ఆది కాండము దయచేసి మీరు చూడండి. 18వ అధ్యాయములో మనకు అబ్రహాము 18వ అధ్యాయములో ఎండవేళ మమ్రే వనము దగ్గర ఉన్నటువంటి అబ్రహామునకు దేవుడు కనబడి అబ్రహాముతో మాట్లాడిన సందర్భాన్ని 18వ అధ్యాయంలో మనం చదువుతాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనపడ్డారంట? యెహోవా అంటే అది సింగులర్ వచనం, ఏకవచనము. యెహోవా అతనికి కనబడెను. రెండవ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు కనబడెను. ఇప్పుడు యెహోవా కనబడెను, రెండవ వచనంలో ముగ్గురు మనుష్యులు కనబడెను. యెహోవా ఏ రూపంలో కనపడ్డాడు? మనుషుల రూపంలో కనపడ్డాడు. ఎంతమంది మనుషులు? ముగ్గురు. ముగ్గురు అంటే ఏకవచనమా, బహువచనమా? బహువచనం. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకుందాం, చదువుదాం. చూడండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా. ఇది ఏకవచనమా, బహువచనమా? యెహోవా అనేది ఏకవచనం, ముగ్గురు మనుషులు అనేది బహువచనం. మరలా ఇప్పుడు ఈ 4వ వచనంలో 3వ వచనంలో అంటున్నాడు ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రభువా అనేది కూడా ఏకవచనమే. కానీ అబ్రహాము కనబడింది ఎంతమంది కనపడ్డారంట? ముగ్గురు కనపడ్డారు. అంటే ఈ ముగ్గురిని అబ్రహాము ఏమని సంబోధిస్తున్నాడంటే ప్రభువా. అబ్రహాము కూడా ప్రవక్తయై ఉండెను అని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ముగ్గురు మనుషుల రూపంలో కనబడుతున్న, ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్న ఆ ముగ్గురిని అబ్రహాము ఏమని సంబోధిస్తున్నాడంటే ప్రభువా అని పిలిచాడు. అంటే ఈ ముగ్గురి ప్రభువుల పేర్లు మొట్టమొదటి వచనాల ప్రకారంగా మనం చూస్తే యెహోవా అని మనము చెప్పవచ్చును. స్తోత్రం. ముగ్గురు యెహోవాలు. ఒక యెహోవా ఏమో తండ్రి అయిన యెహోవా, మరొక యెహోవా ఏమో ఆయన జనితైక కుమారుడు అనబడిన యెహోవా, మరొక యెహోవా ఏమో సర్వస్వమును సృజించినటువంటి ఆత్మదేవుడైన యెహోవా. స్తోత్రం. అందుకే తండ్రి అయిన దేవుడు నాకు ప్రభువే, ఆయన జనితైక కుమారుడు అనబడినటువంటి ఆ పరలోకము జ్యేష్ఠుడుగా ఎంచబడినటువంటి ఆ ప్రభు అయిన యేసు కూడా నాకు ప్రభువే. అలాగే అన్ని విషయాలలో ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడును కూడా నాకు ప్రభువే. స్తోత్రం. అబ్రహామేమో ముగ్గురు ప్రభువులను గురించి, ముగ్గురు యెహోవాలను గురించి చెబుతున్నాడు. 110వ కీర్తనలోనేమో దావీదు ఇద్దరు ప్రభువులను గురించి చెబుతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభువులను గురించి మనము నేర్చుకుంటూ, దయచేసి మీరు ఒక్కసారి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి ఇంకా కొంచెం లోతుగా వెళ్ళగలిగితే 19వ అధ్యాయంలో వీరు అబ్రహాము దగ్గర ఒకరు ఆగిపోయారంట. 19వ అధ్యాయంలో లోతు దగ్గరకు ఇద్దరుగా వచ్చారంట. ఆ మాటను మేము 18వ అధ్యాయములో 18వ అధ్యాయం చదువుదాం. 18వ అధ్యాయం 21
22వ వచనం చదువుతాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ఈ మాట మీరు జాగ్రత్తగా కొంచెం ఆలోచనలు పెట్టండి. ఈ 22వ వచనంలో అబ్రహాముకు కనబడింది ఎంతమంది మనుషులు? 3 మనుషులు. ఆ 3 మనుషులను మనం ఏమని సంబోధించాడు అబ్రహాము అంటే? ముగ్గురిని కూడా ప్రభువే అన్నాడు. ఆ ముగ్గురి పేరేమిటయ్యా అంటే తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యెహోవా, పరిశుద్ధాత్ముడు అనబడిన యెహోవా. ఆ ముగ్గురు మనుషుల రూపంలో కనబడ్డారు. ఇప్పుడు 22వ వచనం 18-22వ వచనం ప్రకారంగా ఆ మనుషులు అనగా ఆ ఇద్దరు ప్రభువులు, ఆ ఇద్దరు యెహోవాలు అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారంటే 19వ అధ్యాయంలో లోతు దగ్గరకు వచ్చారు. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. స్తోత్రం. అంటే అబ్రహాము దగ్గర ఒక యెహోవా నిలుచున్నాడు. అబ్రహాము దగ్గర నుండి ఇద్దరు యెహోవాలు ఎక్కడికి వెళ్ళారంట? సొదొమలో ఉన్న లోతు దగ్గరకు వెళ్ళారు. ఇప్పుడు లోతు దగ్గరికి వెళితే లోతు దగ్గర ఇప్పుడు లోతుకు వారు ఎలా అర్థమయ్యారంటే ఇద్దరు దేవదూతలు లాగా వాళ్లకు కనబడ్డారు. ఇక్కడ అబ్రహాముకేమో మనుషులలాగా కనపడ్డారు, అక్కడ లోతుకేమో ఇద్దరు దేవదూతలుగా కనపడ్డారు. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ దేవదూతలను ఎప్పుడైతే ఈ ఇద్దరు దేవదూతలను ఈ లోతు వారిని చూశాడో వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళముచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు తండ్రులు కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నేను. స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు లోతు దగ్గరకు వచ్చింది ఎవరు? దేవదూతలు. ఈ 2వ వచనంలో లోతు వారిని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఏమంటున్నారు అంటే ఇప్పుడు దేవదూతలను ప్రభువులారా అంటే వాళ్ళు అంగీకరిస్తారా? ఏమండి? దేవదూతలను నా ప్రభువా అంటే దేవదూత అంగీకరిస్తాడా అంటే అంగీకరించరు. కానీ ఈ దేవదూతలు లోతు నా ప్రభువులారా అంటే అంగీకరించారు. నా ప్రభువులారా అని సాష్టాంగ నమస్కారం చేస్తే సమ్మతించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు ఒక్కసారి దయచేసి మీరు ప్రకటన గ్రంథంలోనికి రాగలిగితే అక్కడ మీరు 19వ అధ్యాయంలో దేవుని వాక్యము మనకు ఇలాగూ, దేవదూతలు దేవునికి తప్ప ఆరాధన ఎవరికి చెందకూడదు అని కోరుకొనగలిగిన వారు దేవుని చేత సృష్టింపబడినటువంటి దేవదూతలు. 19-10వ వచనాన్ని చూడండి. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా, వద్దు సుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యమును చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను దేవునికి నమస్కారము చేయును. ఇక్కడ ఒక దేవదూత ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తునికి కనబడి, ఈ యోహాను భక్తునికి ఎప్పుడైతే ఈ దేవదూత కనబడ్డాడో, ఈ దేవదూత కనబడిన వెంటనే ఆ దేవదూత కంట ఈ యోహాను భక్తుడు నమస్కారం చేస్తుంటే, అతని పాదాలకు సాగిలపడుతూ ఉంటే ఆ దేవదూత ఏమంటున్నాడంటే, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చి సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడన్న. దేవుని చేత సృష్టింపబడిన దేవదూతలు అనబడిన వారందరూ కూడా ఆరాధనను అంగీకరించరు. వారు ఆరాధన వారు చేస్తున్నారు, దేవదూతలు కూడా ఆరాధన చేస్తున్నారు. ఏమని అంటే, దేవుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దేవునిని ఆరాధన చేస్తూనే ఉన్నారు. దేవదూతలు ఆరాధనను అంగీకరించరు అనడానికి నేను మీకు చూపించినటువంటి లేఖన ఆధారం ఈ 19వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలోనికి మనము వెళితే అక్కడ లోతులకు ఇద్దరు దేవదూతలు కనబడ్డారు. ఆ ఇద్దరు దేవదూతలు ఇప్పుడు లోతుకు కనబడినప్పుడు లోతు ఏం చేశాడంట? వారికి సాష్టాంగపడి నమస్కారం చేశాడంట. వారికి సాష్టాంగ నమస్కారం చేస్తే ప్రభువులారా అని పిలుస్తుంటే, వాళ్ళు ప్రతిమలాడుతుంటే వాళ్ళంత మాత్రమును కూడా ఆక్షేపణ అభ్యంతరం చెప్పలేదు. నేను దేవదూతనమయ్యా, మాకెందుకు సాగిలపడతావు, మాకెందుకు నమస్కారం చేస్తావు, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి కానీ మాకు సాగిలపడకూడదని చెప్పాలి. కానీ వారు చెప్పలేదు. ఎందుకంటే వారు కనబడినది దేవదూతల రూపంలో కనబడ్డారు కానీ సాక్షాత్తు దేవుని రూపములోని ఉన్న దేవకుమారుడు స్తోత్రం సమీపింపదాని తేజస్సులో దేవుని కుమారుడుగా జ్యేష్ఠుడుగా పరలోకమునందు పిలువబడుతున్నటువంటి అదిగో ఆయనతో పాటు ఆత్మదేవుడు అనబడిన యెహోవా కూడా ఇప్పుడు లోతు దగ్గర దేవదూతలుగా కనబడ్డారు కనుక వాళ్ళిద్దరూ ఆ లోతు యొక్క ఆరాధనను లోతు యొక్క ఆ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మనము చూస్తాం. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ 4వ వచనంలో చెప్పబడుతున్న మాట, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? వాళ్ళు మనుష్యులు అనుకుంటున్నారు, కానీ మనుష్య రూపములో వచ్చిన త్రియేక దేవుడు స్తోత్రం, మనుష్య రూపములో వచ్చినటువంటి తండ్రి అయిన యెహోవా, మనుష్య రూపములో వచ్చినటువంటి కుమారుడైన యెహోవా, తండ్రి రూపములో కుమారుడి రూపము, అలాగే పరిశుద్ధాత్మని రూపము, మనుష్య రూపములోను దేవదూత రూపములోను ఆయన తనకి ఇష్టం వచ్చినట్లుగా మార్చుకోగలిగే సామర్థ్యత కలిగిన వాడు మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడు. ఉన్న వాటిని లేనట్లుగాను, లేని వాటిని ఉన్నట్లుగాను పిలువగలిగిన వాడే అద్భుతమైన మహోన్నతుడైన సర్వశక్తి కలిగినటువంటి పరిపాలకుడైనటువంటి ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ మనము 110వ కీర్తనలోనికి మరలా వద్దాం. ఈ 110వ కీర్తనలో ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇంతసేపు నేను మీకు చెప్పిన మాట, ప్రభువు నా ప్రభువు అనే మాట ఒక పదమే కాదు, అక్కడ ఇద్దరు యెహోవాలను గూర్చి, లేకపోతే తండ్రి అయిన దేవుని గూర్చి, ఆ తండ్రి యొక్క ప్రియకుమారుడైనటువంటి మనం ఆరాధన చేస్తున్న రక్షకుడైన యేసును గూర్చి, ఇదిగో ఈ భూమి మీద యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టక ముందే ఆయనను గురించి వ్రాయబడినటువంటి మాటగా మనమందరం ఈ లేఖనాలను మనం చూస్తున్నాం. ఇంతటి దావీదు భక్తుడు ఈ 110వ కీర్తనలో ఏమంటున్నాడు అంటే, నేను నీ శత్రువులను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ప్రభువు నా ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడైన యెహోవా. నా ప్రభువు అంటే అదిగో ఆ తండ్రి యొక్క జనితైక కుమారుడుగా ఎంచబడిన పరలోకపు జ్యేష్ఠుడు భూలోకానికి వస్తేనేమో నజరేయుడైన యేసు. ఈ నజరేయుడైన యేసును గురించి దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఆయన ఈ భూమి మీద జన్మించడానికి ముందుగానే దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను ఇస్తానని చెప్పిన దేవుడు ఆయన అన్నమాట ఏంటంటే, ఇదిగో ఇనుప దండముతో నీవు
వారిని నలుగుకొట్టెదవు, గుండెను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఇదిగో నేను నీ రాజ్యమును శాశ్వత రాజ్యంగా స్థిరపరుస్తానని దేవుడు ఆది నుండి తన ప్రవర్తనకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 110వ కీర్తనలో తండ్రి అయిన దేవుడు కుమారుడనబడిన దేవుడితో ఇలాగూ తెలుపుతున్నాడు, నేను నీ శత్రువులకు. నేను అనగా తండ్రి అయిన దేవుడు. నీ అనే పదము కుమారుడైన దేవునికి ఆపాదించబడుతుంది, కుమారుడైన దేవునికి అనువదించబడుతుంది. ఇప్పుడు కుమారుడైన దేవుడితో, కుమారుడు అనబడిన ఈ నజరేయుడైన యేసుతో తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందుము. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మనం కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం. ఇంతకీ మన ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే, దేవునికి శత్రువులు, క్రీస్తునకు శత్రువులు ఎవరు? నజరేయుడైన యేసునకు శత్రువులు ఎవరు? ఇక్కడ ఏమన్నాడు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యేసు ప్రభువులో 2 జన్మలు మనం కనుగొనగలుగుతాం. 2 జన్మలు. ఒకటేమో అదృశ్య లోకములో సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన వాడుగా ఆ తండ్రి అయిన దేవుడే ఉన్నప్పుడు, ఆ తండ్రి అయిన దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున అనేకులను సృష్టించి అనేకులను పరిపాలించాలని ఆ దేవుని యొక్క సంకల్పమునై ఉంది కనుక, అందుకే దేవుడు మొట్టమొదటగా తన ప్రియ కుమారుని కన్నెను. హల్లెలూయా. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నను. ఆయన వాక్య రూపమై ఉన్న దేవుడుగా, జ్ఞానమై ఉన్న దేవుడుగా, సమాధానకర్త అయిన దేవుడుగా, ఆశ్చర్యకరుడైన దేవుడుగా, ఆది సంభూతుడైన దేవుడుగా, సమీపింపరాని తేజస్సులో జన్మించినటువంటి ఆయన భూలోకంలో కన్యమరియ గర్భము ద్వారా కూడా జన్మించవలసి వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని చెప్పిన మాట, ఇది పరలోకానికి సంబంధించినదా లేకపోతే భూలోక జన్మకు సంబంధించిందా? పరలోకపు జన్మకు సంబంధించిందా లేక ఇది భూలోక జన్మకు సంబంధించిందా అంటే కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది రెండింటికి వర్తిస్తుంది. ఇది రెండింటికి వర్తిస్తుంది. పరలోకములో సమీపింపరాని తేజస్సులో తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆరంభమున కూర్చున్నాడు. కానీ మానవులను రక్షించడం కొరకు, పాపులను రక్షించడం కొరకు, నశించిన దానిని వెదకి రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా కన్యమరియ గర్భము ద్వారా అదిగో ఆ కుడి పార్శ్వమున కూర్చున్నవాడు ఈ భూలోకానికి తన మహిమను, తన సింహాసనాన్ని, తండ్రి సహవాసాన్ని సమస్తం విడిచిపెట్టి ఈ భూలోకములో కన్యాకుమారుడుగా జన్మించాడు, పిలువబడ్డాడు. 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. ఆయన ప్రజలందరి కొరకు పరిశుద్ధ జీవితాన్ని చూపించాడు. ఆయన మరణం పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన 3వ దినమున మరణాన్ని గెలిచి లేచాడు. తర్వాత అందరికీ కనపడ్డాడు. ఎన్ని రోజులు కనపడ్డాడంట యేసు? పునరుద్ధానుడై లేచిన తర్వాత ఎన్ని రోజులు కనపడ్డాడు భూమి మీద? 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులు కనపడి ఆయన అనేక రుజువులను చూపించి, నేను మృతులలో నుండి లేపబడినాను, నేను మిమ్మల్ని లేపుతాను, ఇదిగో నేను పరలోకానికి వెళుతాను, పరలోకము నుండి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పిన ఆ ప్రభు అయిన యేసుని గురించి మనము నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈయన పునరుద్ధానుడై తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆరోహణమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుతో ఈ
మాట చదివిస్తున్నాడు. ఏమనగా ఇప్పుడు 110వ కీర్తనలో మనం చదివిన మాట, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి ఆ ప్రియ కుమారుణ్ణి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఈ మాట చెబుతున్నాడు, కుమారుడా, నేను నీకు ఆజ్ఞాపించిన పని అంతయును కూడా సమస్తము చేసి వచ్చావు కనుక కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇప్పుడు నేను నీ కొరకు చేయబోతున్న కార్యం ఏమిటంటే, నీ శత్రువులనబడిన వారిని నీ పాదములకు పీఠముగా చేయి వరకు ఇక్కడ కూర్చున్నామని చెప్పాడు. ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శత్రువులు ఎవరు? ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శత్రువులు ఎవరు? ఇప్పుడు మనం ఒక్కసారి పరిశుద్ధ లేఖనాలలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి మీరు ఒక్కసారి ఈ వాక్యాలను మీరు దయచేసి చదవాలని ప్రభు పేరిట మీ ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలోని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. దయచేసి చదవండి. 8వ వచనంలోని, అది దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుణ్ణి గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కుమారుని గురించి వర్ణిస్తూ చెబుతున్న మాట, నిన్ను హెచ్చించున్నట్టుగా ఆనంద తైలముతో అభిషేకించను. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. 13వ వచనంలో చూడండి, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండను. ఈ మాట ఆయన దూతలతోనైనను మరి ఇంకా ఎవరితోనైనాను ఈ మాట చెప్పనా అంటే చెప్పలేదంట. దూతలలో ఎవరిని కూర్చునైనాను ఎప్పుడైనా చెప్పనా? ఇది దూతలకు సంబంధించిన మాట కాదు. యెహోవా దూతగా పరిచయం చేయబడినటువంటి దేవ ప్రియకుమారుడు అనబడిన నజరేయుడైన యేసుకు సంబంధించిన మాట. ఇంతకీ దేవుని వాక్యం చూడండి, మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనకు ఇలాగూ చెప్పబడుతుంది. ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. స్తోత్రం చెప్పుదాం. ఆకాశం ఏమైందంట? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఎవరి సింహాసనము? ఆకాశము ఎవరి సింహాసనము? చెప్పాలి, ఎవరి సింహాసనము? దేవుని సింహాసనం. ఇప్పుడు ఆ దేవుడు తన కుమారునికి ఏం చేస్తానంటున్నాడు? ఏమంటున్నాడు? ఆకాశము దేవుని కుమారుడి సింహాసనం అవుతుందా కదా? ఇద్దరు ఈక్వాలిటీయే కదా. రెండో మాటకు మనం జ్ఞాపకం చేసుకునవలసిన మాట ఏంటంటే, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేస్తాను. ఇప్పుడు ఇంతకీ యేసు శత్రువులు ఎవరు? భూమి మీద దేవుని శత్రువులు ఎవరు? దేవుని యొక్క సంకల్పాన్ని ఎవరు? దేవుని సంకల్పానికి కట్టుబండగా ఇచ్చింది ఎవరు? దేవుని సంకల్పానికి కఠినులుగా నిలబడినది ఎవరు? దేవుని సంకల్పానికి తిరుగుబాటు చేసింది ఎవరు అని మనం జాగ్రత్త. ప్రభు అయిన యేసయ్యను వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఆయన స్వకీయులు అన్న మాట మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కసారి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు దయచేసి చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు
వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనికైనా వెళ్ళకుడి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. స్తోత్రం. హల్లెలూయా. యేసు ఎవరి యొద్దకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఏమండి? నశించిన ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చాడు. నశించిపోతున్న ఇశ్రాయేలీయులు అంటే వాగ్దానం కలిగిన వారు, ఇశ్రాయేలీయులు అంటే జీవము కలిగిన దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు అంటే దేవునికి సొత్తైన ప్రజలు. వీరికి వాగ్దానాలు ఉన్నాయి, వీరికి యాజకత్వ బాధ్యతలు అప్పగించబడ్డాయి. వీరిలోనే దేవుడు మాట ఇచ్చాడు, నేను మీకు దేవుడనై ఉందును, ఇశ్రాయేలీయులారా మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, మీ రాజ్యము శాశ్వత రాజ్యంగా ఉంటుంది, అంతము లేదు అని సృష్టికర్త అయిన దేవుడు ఆరంభంలోనే చెప్పాడు తన మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు, దావీదునకు సహా. అందుకే ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి వాళ్ళకు మేలు చేద్దామని, వాళ్ళ రోగాలు పోగొడదామని, వాళ్ళకి కలిగినటువంటి శాపం వేద్దామని, వాళ్ళకు ఉన్నటువంటి బానిసత్వం నుంచి వారిని విడిపించాలని ప్రభు అయిన యేసయ్య తమ స్వకీయుల యొద్దకు వస్తే ఆయన ఏం చేశారంట వాళ్ళు? మీరు ఒక మాట మార్కు సువార్తలోనికి రండి, 6వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 6వ అధ్యాయములో దేవుని 3వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, 3 నుండి. ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరులకు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడేది. ఏమంటే ఎవరు ఆయన విషయమై అభ్యంతరపడేది అంటే మరొక చోట వ్రాయబడిన మాట ఏంటంటే ఆయనకు అభ్యంతర కారణం చెప్పింది ఎవరయ్యంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు. ఇశ్రాయేలీయులు అందరూ కూడా యేసుకు అభ్యంతరం చెప్పారు. యేసును పెద్దగా లెక్కలో వేసుకోలేదు. యేసు ప్రభువును వాళ్ళందరూ కూడా తృణీకరిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే అందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. మిమ్మల్ని ప్రశ్నించితే మీరు జవాబు చెప్పేస్తారు. స్త్రీకి శత్రువు ఎవరంటే ఏమని చెప్తారు? స్త్రీకి శత్రువు స్త్రీయే. పురుషుడికి శత్రువు పురుషుడే. ఏ ఇంటి వారికి ఆ ఇంటి వారే శత్రువులు, ఆ ఇంటి వారే శత్రువులు. ఇప్పుడు యేసయ్య ఏ ఇంటిలోనైతే పుట్టాడో, ఏ పురుషుల మధ్యలోనైతే పుట్టాడో, ఏ యాజకుల మధ్యలోనైతే పుట్టాడో, ఏ ఇశ్రాయేలీయుల మధ్యలోనైతే పుట్టాడో, ఏ యూదా గోత్రములోనైతే పుట్టాడో, ఆ గోత్రీకులే, ఆ ఇశ్రాయేలీయులే, ఆ ఇంటి వారే, ఆ ప్రజలే యేసయ్యను ఘనహీనునిగా చూస్తున్నారు. అన్ని జనులేమో సమరయులు, కనాను స్త్రీ, ఇంకా అన్యజనులు, గ్రీసు దేశస్తులు అందరేమో ఆయన బోధకు ఆశ్చర్యపడుతున్నారు. ఆయన చేసిన కార్యాలను చూసి తెగ మెచ్చుకుంటూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. కానీ ఎవరిలారా వీరు మాత్రము యేసును అంగీకరించటం లేదంట. వారు తమ అవిశ్వాసమును బట్టి యేసయ్య ఎంతగానో బాధపడిన సందర్భాన్ని మనం పరిశుద్ధ లేఖనాలలో మనం చదువుతాం. ఇంకొక మాట నేను మీకు
జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఎలా అంగీకరించలేదు? వారు ఏమని అంగీకరించలేదు? పరలోకములో నుండి దేవుడు మనకు పంపిన దేవకుమారుడని వారు అంగీకరించలేదు. పాపులను రక్షించడం కొరకు ఇదిగో వచ్చినటువంటి రక్షకుడు అని వాళ్ళు విశ్వసించడం లేదు. ఇదిగో ఈ త్యాగ ఫలము, ఆయన చేసినటువంటి ఈ మరణం పొందే పరిస్థితులు, ఆయన చేస్తున్నటువంటి ఈ మేలులు మన కోసమే వచ్చాడు, మన కోసమే ఈ కార్యాలు చేస్తున్నాడు, ఆయనను మనం విశ్వసించుదామని ఎవరు అనుకోవటం లేదంట. ఆయన తన స్వకీయుల మధ్యకు వచ్చెను. ఆయన తన స్వకీయుల ఎందుకు వచ్చెను? స్వకీయులు అంటే ఎవరు? శత్రువులా? ఏమండి, స్వకీయులు అంటే శత్రువులా? పరాయి ఊరులా? పరాయి ఇంటి వల్ల కదా. స్వకీయులు అంటే ఒకే ఊరు, ఒకే గోత్రం, ఒకటే పేరు. ఇప్పుడు ఆయన స్వకీయులు. ఆయనను అంగీకరించలేదు. వీళ్ళు అంగీకరించకుండా వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి మాట, మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో దేవుని వాక్యం మనకు ఇలాగ తెలియజేస్తుంది. వారందరూ కలిసి కేకలు వేశారంట, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. వారి కేకలే గెలిచెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయాన్ని దయచేసి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మరణాన్ని విధించడానికి ఆ గవర్నర్ కూడా అంటున్నాడు, ఇతని యందు నేరమేమి కానరావటం లేదు. మీరు మోపిన నేరాలలో ఒక్కటైనను నాకు కనబడలేదు అని హేరోదు కూడా అంటున్నాడు. పిలాతు కూడా అంటున్నాడు, ఇతని యందు శిక్షించడానికి ఏ విధమైనటువంటి నేరం కారణం రావడం లేదు, కాబట్టి ఇతనిని నేను విడుదల చేస్తాను అంటే వాళ్ళందరూ ఏమంటారంటే 21వ వచనం, వారందరూ కలిసి అంటున్నారు, వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. కేకలేసింది ఎవరు? ఎవరంట? ఆయన స్వకీయులు. ఈ విషయం మర్చిపోవద్దు. ఆయన స్వకీయులందరూ ఏమంటున్నారు? బందిపోటు దొంగ అయిన బరబ్బనేమో విడుదల చేయమంటున్నారు. రోగులను స్వస్థతపరిచిన వారిని, దయ్యాలు వెళ్ళగొట్టిన వారిని, కుంటివారికి నడకనిచ్చిన వారిని, మూగవారికి మాట ఇచ్చిన వారిని, అనేక మంది జీవితాలలో అనేక రోగులుగా బ్రతికి ఉంటే ఆ రోగులను స్వస్థతపరిచి వీళ్ళకు సువర్తమానం ప్రకటించిన యేసయ్యనేమో వాళ్ళందరూ ఏమంటున్నారంటే కేకలు వేస్తున్నారంట, సిలువ వేయమని కేకలు వేసిరి. మళ్ళీ ఆ పిలాతు గవర్నర్ గారు అంటున్న 3వ మారు కూడా, ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతడు ఎందుకు మరణములకు తగిన నేరము ఏమీను నాకు ఒకపడలేదు కనుక ఇతను ఏదో మామూలుగా శిక్షించి విడుదల చేస్తాననేమో పరాయివాడు అంటున్నాడు. పరాయివాడు ఏమంటున్నాడంటే, మామూలుగా చివాట్లు పెట్టి లేకపోతే 1-2 దెబ్బలు కొట్టేసి విడుదల చేస్తాను అనేమో పరాయివాడు అంటున్నారు. స్వకీయులు ఏమంటున్నారంటే ఒకే పట్టుగా వారందరూ కూడా పెద్ద కేకలు వేసి దీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును
చెరసాలలో వేయబడిన వానిని విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించారు. ఎప్పుడైతే అప్పగించేశారో ముళ్ళ కిరీటం పెట్టారు, వస్త్రాలు తీసేసి వేరొక వస్త్రాలు ధరింపచేశారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్ము వేశారు, నానా దుర్భాషలు ఆడారు, ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతూ నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించుమని ఎగతాళి చేశారు. ఇంత ఎగతాళి చేసింది, ముఖం మీద ఉమ్ము వేసింది, కొరడాలతో కొట్టించింది, కేకలు వేసి సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేసింది. ఎవరు అంటే కేవలము స్వకీయులు అనబడిన ఇశ్రాయేలీయులు. యేసు ఇప్పుడు శత్రువులు ఎవరు చెప్పండి? స్వకీయుల, అన్యజనుల, సమరయుల. కనాను స్త్రీని గురించి మనం బైబిల్ గ్రంథంలో చెప్తాం. పిల్లలు తినే రొట్టె ముక్కను కుక్క పిల్లలకు వేయుట. పిల్లలు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు పిల్లలు అని సంబోధించాడు. అన్య జాతికి సంబంధించిన వాళ్ళనేమో కుక్క పిల్లలు అన్నట్లుగా సంబోధించాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. కానీ అన్య స్త్రీ అయిన ఆ కనాను స్త్రీ ప్రభువును పలికిన మాట ఏంటంటే, ప్రభువా, అవును ప్రభువా, నిజమే ప్రభువా అని సంబోధించింది. చూసారా, పరాయి వాళ్ళేమో అన్యజనులు పడిన వాళ్ళేమో ఆయనను ప్రభువును గాను, ఆయన రక్షకుడు గాను, ఆయన ఆశ్చర్యకరుడును గాను, ఆయన మాటల్లోనూ, ఆయన చూపుల్లోనూ, ఆయన క్రియలలోనూ ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడని అందరూ పొగుడుతూ ఆరాధన చేస్తుంటే, స్వకీయులేమో యేసును సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలు వేశారు. ఇంతకీ యేసు శత్రువులు ఎవరు అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం బహు జాగ్రత్తగా గమనించి చూడగలిగితే ఆయన స్వకీయులే, తండ్రి యొక్క కుమారుడు అనబడిన యేసునకు శత్రువులు. ఇప్పుడు ఈ శత్రువులు ఎక్కడ ఉండాల్సి వచ్చిందంట? పాదములకు పీఠముగానేమో ఈ శత్రువులు అనబడిన యూదులలో కొందరు పాదములకు పీఠముగా ఉంటే, మరి కొందరేమో యేసుతో పాటు రాజ్యమును ఏలడానికి సమానంగా కుర్చీల మీద కొంతమంది కూర్చుండబోతున్నారు. వారే దేవుని మహాకృప వలన అపోస్తలులుగా ఎంచబడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో నేను మరొక మాటని మీకు జ్ఞాపకం తెలుసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో శత్రువులు అన్న మాటల గురించి నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శత్రువులను 2 వర్గాలుగా విభజన చేయబడింది బైబిల్లో. ఒకటి తాత్కాలికమైన శత్రుత్వం, రెండవది శాశ్వత శత్రుత్వం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు తాత్కాలికంగా దేవునికి శత్రువులయ్యారు. అందుకే ఈ తాత్కాలికంగా శత్రువులైన వీళ్ళందరూ కఠినలైపోయి, ఈ కఠినపరచబడిన ఇశ్రాయేలీయులందరూ పాదములకు పాదపీఠంగా ఉండిపోయారు. కానీ శాశ్వతమైన శత్రువులుగా ఉన్నవారు ఎవరయ్యా అంటే, దేవ విరోధమైన అపవాది అనుచరులు ఉన్నారు చూశారు. వాళ్ళకి కనీసం పాదముల దగ్గర, పాదపీఠం దగ్గరనైనా కూర్చునే అవకాశం వాళ్ళకు లేనే లేదు. వాళ్ళు ఎక్కడుంటారంట? పాదపీఠం దగ్గర ఉంటారా? ఉండరండి. ప్రభు అయిన యేసునకు శాశ్వత శత్రువులు అనబడిన అపవాదికిని, వారు వెంబడించిన వారికి అందరికీ అదిగో నిత్య నరకాగ్ని గుండములో పడవేయబడతారు. వారు దూరంగా అక్కడికి ఇక్కడికి రావడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో ఉంటారు. దేవుళ్ళరా, ఈ భూమి మీద శాశ్వత శత్రుత్వమును, తర్వాత తాత్కాలికపు శత్రుత్వం. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ తాత్కాలికపు శత్రువులు. వాళ్ళు ఎందుకు అలా శత్రువులు అయ్యారు అంటే, పరిశుద్ధ లేఖన
లేఖనం తెలియజేస్తుంది, అన్య జనులందరికీ రక్షణ కలుగుట కొరకై ఇంటి వాళ్ళందరినీ ప్రభు యేసయ్య దూరం పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంటి వాళ్ళనే దూరం పెడితే ఇక అన్ని జనులను దూరం పెట్టడం పెద్ద లెక్కేముంది చెప్పండి. అంటే వాళ్ళని ఎందుకు దూరం పెట్టాడంటే వీళ్ళను ప్రేమ పంచడము కొరకు. ఇది ఎంతకాలం ఇలా జరుగుతుంది అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్య జనుల రక్షణ సంపూర్ణమగు కాలం జరిగేంత వరకు, దేవుని బిడ్డలారా అలా జరిగేంత వరకు దేవుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి యొక్క ఆ కుమారుడు యొక్క పాద పీఠముగా ఇశ్రాయేలీయులు అనబడిన వాళ్ళందరూ కూర్చుంటారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర ఎవరు కూర్చుంటారంటే ఇశ్రాయేలీయులందరూ కూర్చుంటారు. శాశ్వత శత్రువులుగా ఎంచబడిన అపవాది అనుచరులందరూ ఎక్కడ ఉంటారంటే అగ్నిగుండములో పడవేయబడతారు. ఇప్పుడు మనమందరము దేవుడి మాట విననందున శత్రువులంగానే కనబడుతుంటాం. కానీ ఈ శత్రువులు ఒక రోజున దేవుడు తన ఆత్మతో మనల్ని నింపినప్పుడు మనమందరము కూడా శత్రువులను మిత్రువులుగా మారే టైం రాబోతుంది. స్తోత్రం. ఇప్పుడు శత్రువు అంటే మాట వినేవాడా విననివాడా చెప్పాలి. వినేవాడా విననివాడా? మీరు ప్రార్థన చేయమంటే చేసేవాళ్ళ చేయని వాళ్ళ? మీరు ప్రార్థన చేయనంత మాత్రాన మీరు శత్రువులేనా? మీ అబ్బాయి మీ మాట వినడంత మాత్రాన శత్రువేనా? మరి ఇప్పుడు మీరే అన్నారు కదా, మాట వినలేదు కనుక వాడు శత్రువే అన్నారు కదా. అవును, వాడు శాశ్వత శత్రువు కాదు. ఈ పూట మనం చెప్పిన మాట వినలేదేమో, ఈ టైంలో ఈ గడియలో వినలేదేమో, వాడు మరొక గడియలో వాడు మన పిల్లవాడు కనుక మన మాట తప్పక వింటాడు. మన పాట వింటాడు కనుక కనీసం వాడు తప్పిపోయిన కుమారులాగా కుర్చీలో కూర్చోకపోయినా కూలివాణిలో ఒకరిలాగానే ఉంటాననైనా మన తండ్రి యొక్క పాదపీఠముల దగ్గర ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనము ఉన్నత స్థితిని ఎదగాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఉన్నత స్థితికి నువ్వు ఎదగకపోయినా పర్వాలేదు, నా పాదాల దగ్గర పడి ఉంటే చాలు నా కుమారుడా అంటున్నాడు. ఇందుకోసమే మనమందరం పుట్టాము. స్తోత్రం. అయితే పాదాల దగ్గర లేకపోతే సింహాసనముల మీద, ఇందుకోసమే మనం పుట్టాం. కానీ అగ్నిగుండములు పడవేయబడడానికి మాత్రం మనం పుట్టలేదు. ఈ మాటలు మనందరి జీవితాలలో దేవుడు మనకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించి మనమందరం దేవుని సంకల్పము కొరకు బ్రతుకుట కొరకు దేవుడే మన చేయి పట్టి నడిపించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.